కాస్తో కూస్తో వాక్య అవగాహన కలిగిన వాళ్ళు కనుక మీకు ఇట్టే అర్థమైపోతుంది ఎందుకు ఇంతగా బాధపడ్డాడంటే ఆయనకి నచ్చనిటువంటి విషయాలలో చాలా ప్రాముఖ్యమైనది, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వేషధారణ, హిపోక్రసీ. దాన్ని ఒప్పుకోడు. మీరు సంఘ ఆరంభములో దేవుని తీర్పు జరిగినప్పుడు, దేవుని కోపం వచ్చినప్పుడు మొట్టమొదట దేని మీద వచ్చిందో తెలుసా? వేషధారణ మీదే వచ్చింది. దేని మీద వచ్చింది? వేషధారణ మీదే వచ్చింది. ఆ వేషధారణను కనపరిచిన వ్యక్తులు అననీయ, సప్పీరా. అప్పటి రోజుల్లో సంఘము ప్రజ్వలిస్తుంది, మండుతుంది. సంఘము ఆరంభ దశలో ఉంది, చాలా తీవ్రంగా మండుతున్న దశలో సంఘమంతా కలిసి ఎవరి కుటుంబం వాళ్ళదే అన్నట్టు లేరు. సంఘం అంతా కలిసి ఒక్కటే కుటుంబం అన్నట్టు బ్రతికారు. ఆ కుటుంబానికి పెద్దలు లేక నాయకులు, అపోస్తలులు. ఎంత పెద్ద సంఘము అయినా అంతా కలిసి ఒక్కటే కుటుంబం. ఈరోజు మన సంఘం కూడా ఆయా ఊళ్ళ నుంచి, ఆయా గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, ప్రాంతాల నుంచి మనందరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మనమందరము ప్రభు యొక్క శరీర రక్తములు, ఆ ఒకటే రొట్టెలో, ఆ ఒకటే రక్తములో పాలివారమై, ఆ ఒకటే శరీరములో ఒకటే రక్తములో పాలివారమయ్యాం. మనమందరము కలిసి చేతులెత్తి ఆ ఒకనిని ఆరాధించాం. మనమందరము ఆ ఒకని పిల్లలమై ఉన్నాం, సంతతి అయి ఉన్నాం. ఇక ఇప్పుడు ఈ వేషధారణ అనే పాపాన్ని గురించి మాట్లాడదాం మనం. దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తీవ్రంగా స్పందించాడంటే ఏకదం వాళ్ళ ప్రాణాలనే తీసేశాడు. యేసు ప్రభు ఈ వేషధారణ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎంత బాధపడ్డాడంటే దాదాపు 7 సార్లు అయినా అయ్యో 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 అని విలపించాడు. అంటే వేషధారణ అనేది నచ్చదాయనికి, అంత అసహ్యం. మరి ఇప్పుడు మనం అసహ్యులం కాకుండా ఆయనకి ఇష్టమైన వారముగా కనబడాలి అంటే వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. ఏ జీవితాన్ని విసర్జించాలి? వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. వేషధారణ అంటే ఏంటో మనకు తెలియందా? వేషధారణ అంటే ఏమన్నా నిర్వచించాలా? దాదాపు తెలుసా? కరుణామయుడు మూవీని ఎంతమంది చూశారు? కరుణామయుడు సినిమా పెద్దగా చెప్పండి. అందులో యేసు ప్రభు పాత్రధారి పేరేంటో? విజయ్ చందర్. పేకాట పాపమా కాదా? జోదం వ్యసనమా కాదా? దాన్ని దేవుడు ఇష్టపడతాడా? మీకు తెలుసా? పేకాట ఆడి డబ్బులు సంపాదించి ఆ సినిమా తీశానని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉంటే టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఉంది, వినండి. ఎంతమంది విన్నారో ఒకసారి గుర్తు చెప్తారా? నేను విన్నాననే వాస్తవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కరుణామయుడు పాత్రధారిగా మన కనపడి ఇలా దీనంగా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పిన విజయ్ చందర్ ఈ చేతిని ఎట్లా పెట్టాడు? ఇలా ఇలా పెట్టాడు కదా, ఈ పేకాట ఆడిన చేతులు. ఎప్పుడో కదా, అప్పుడే ఫ్రెష్గా ఆడొచ్చాడు. కావాలంటే అడిగి మీరు అది సెర్చ్ చేసి చూసుకోండి, దొరుకుతుంది. మైండ్ పోయిద్ది ఆయన సాక్ష్యం, ఆయన చెప్పిన మాటలు వింటే. అంటే అది కూడా ఎక్కడ పోయి ఆడుంటాడు? క్లబ్లో ఆడుంటాడు. ఎలా ఆడుంటాడు? క్లబ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మందు, సిగరెట్ అన్నీ ఉంటాయి కదా. ఏ పరిస్థితుల్లో ఆయన ఆ ఆట ఆడుంటాడు? ఎలా డబ్బు సంపాదించుంటాడు? కానీ ఒక డిఫరెంట్ ఆలోచన. క్రిస్టియన్స్ కూడా మన దానిలో చాలామంది ఉన్నారు కనుక ఒక మూవీ తీద్దామని అనుకున్నాడు, తీశాడు, వర్కౌట్ అయింది. కానీ ఆ పాత్రధారి జీవితం ఆ వేషం వేసుకున్నంతసేపే, ఆ వేషం వేసుకున్నంతసేపే. తర్వాత ఆయన వెళ్ళి చేసిన పనులేంటి? ఓకే, ఆయన యేసు ప్రభు పాత్ర వేసినప్పుడు నిజంగా ఆయన క్రియలలో కూడా యేసు ప్రభు లాగున్నాడా? లేడు. పూర్తిగా ఆయన భయంకరమైన లోకస్తుడు. కానీ గెటప్ వేసుకున్నప్పుడు మాత్రం ఆయన యేసు ప్రభు లాగా నటించాడు. నటన జీవితం. వాస్తవంగా
శాస్త్రులు పరిసయ్యుల విషయంలో ప్రభువుకి అదే కనపడింది. పై వాటినన్నిటినీ చాలా తీవ్రంగా చూపించి అసలైన దాన్ని నిర్లక్ష్యం చేసేటట్లు వాళ్ళు చేశారు. ఎలానో తెలుసా? యేసు ప్రభువే చెప్పాడు సూపర్ ఎగ్జాంపుల్లో, మీరు పల్లెమును గిన్నెయు వెలపట కడుగుదురు గాని లోపల సమస్త అపవిత్రతతో నిండి ఉంటది, మీరు లోపట కడగరు. మీరు లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారు. మీ హృదయం లోపల భయంకరమైన క్రౌర్యం, అసూయ, దుర్మార్గం, హేయమైనవి, నేను అసహించుకునేవి ఎన్నో ఉన్నాయి మీకు లోపట. కానీ మీరు వెలపట మాత్రం భక్తి పరుల్లా కనబడగోరి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, మీ రక్షరేకులు వెడల్పు చేస్తూ, సంత వీధులలో అందరికీ కనబడవాలని ప్రార్థనలు చేస్తూ, మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చూపించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. ఇది వేషధారణ. ఒకవేళ నువ్వు బయటికి భక్తిపరుడుగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా భక్తిపరుడుగానే ఉండు. ప్రజల ముందు దేవునికి భయపడ్డదానిగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా దేవునికి భయపడే వ్యక్తిగా, భయపడేదానిగా ఉండు. ప్రజల ముందు ఏదో భక్తి నటిస్తూ పర్సనల్ లైఫ్లో హేయమైన కృత్యాలకు అడుగులు వేయటం, మళ్ళీ ఆ విషయంలో ఇంత కూడా ఫీలింగ్ లేకుండా, అరే నేను ఇలాంటి వ్యక్తిని ఇలా చేయకూడదు, నేను ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు అనే వీసుమంత పశ్చాత్తాపం కూడా లేకుండా, నిర్భీతిగా, నిర్భయముగా, నిర్లజ్జగా పాపాన్ని హృదయం నిండా కలిగుండి పైకి భక్తి నటించటం దేవునికి ఇష్టము లేదు. కొంతమంది ఉంటారు, కనీసం ఫీల్ అవుతుంటారు, అయ్యో నేను దేవుని ఎదుట యుక్తమైన రీతిలో లేను, నేను దేవుని ఎదుట క్రమమైన రీతిలో లేను అని తమ పర్సనల్ లైఫ్లో జరిగిన తొట్టుపాట్లను బట్టి బాహాటంగా కూడా కొంతమంది ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు, తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది అలా కాదు, ఈ శాస్త్రులు పరిసయ్యులు అలా కాదు. దేవునికి నచ్చని హృదయాంతరంగ స్వభావాన్ని కలిగి ఉండి దేవ భక్తులమని తమను తాము ఎక్స్పోజ్ చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. దీన్ని వేషధారణగా దేవుడు గుర్తించాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు వెలపట అవి చాలా అందంగా శృంగారించబడి ఉంటాయి, కానీ లోపల సమస్త కల్మషంతోనూ దుర్గంధంతోనూ నిండి ఉంటాయి. సమాధుల లోపల ఏముంటాయి నీకు తెలుసు, కానీ బయట ఎంత అద్భుతంగా ఉంటుంది అది. సమాధిని ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి ఎంత అందంగా అలంకరిస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి. కానీ దాని లోపల ఉంది మాంసము, కుళ్ళిపోయిన మాంసం, ఎముకలు, దుర్గంధం, అసహ్యకరమైనటువంటి దేహస్థితి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని స్పష్టంగా గ్రహించండి ప్రియులారా. భక్తిని నటించొద్దు. నిజంగా నువ్వు అంతరంగంలో భక్తి కలిగి ఉంటే బయటికి భక్తిపరుడిగా, భక్తిపరాలు కనపడితే సంతోషం. కానీ అంతరంగంలో దేవుని భయం లేకుండా, నిజంగా భక్తి లేకుండా బయటికి భక్తిపరులాగా కనపడటానికి, కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దాన్ని దేవుడు పట్టుకుంటాడు, దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని స్పష్టంగా గ్రహించండి ప్రియులారా. భక్తిని నటించొద్దు. నిజంగా నువ్వు అంతరంగంలో భక్తి కలిగి ఉంటే బయటికి భక్తిపరుడిగా, భక్తిపరాలు కనపడితే సంతోషం. కానీ అంతరంగంలో దేవుని భయం లేకుండా, నిజంగా భక్తి లేకుండా బయటికి భక్తిపరులాగా కనపడటానికి, కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దాన్ని దేవుడు పట్టుకుంటాడు, దేవుడు ఒప్పుకోడు. అననీయ, సప్పీరా అలా పనిచేశారు. అపోస్తలులంతా ఒక కుటుంబాన్ని కట్టినట్టు సంఘాన్ని కట్టారు. అప్పట్లో సంఘం మండుతుంది. ఎంత బాగా సమర్పణలోకి వచ్చారంటే విశ్వాసులందరూ తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్మును తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకో తెలుసా? మనలో బీద ధనిక అనే భేదాలు ఉండకూడదు. అందరము సమష్టిగా ఉండాలి, సమానంగా ఉండాలి. అపోస్తలుల మీద పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ. ఆయనకు తెలీదు దేవుని కంటిని మరుగు చేయగలమా, దేవుని మోసగించగలమా? అగ్ని వంటి నేత్రములు గలవాడు, అగాధంలో కూడా చూడగలవాడు ఆయన. దేవా, నీ కనుల నుండి నేను ఎక్కడ తప్పించుకుంటాను?
ఆకాశానికి ఎగిపోతే ఎక్కడున్నావు, పాతాళానికి దిగిపోతే ఎక్కడున్నావు నాయన, ఎక్కడ తప్పించుకోలేనని భక్తుడు అన్నట్టు ఆయన అగ్ని వంటి నేత్రాలను ఎక్కడ తప్పించుకుంటాం? సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి, నేను పాపంలో పడ్డానండి, నేను పొరపాటులో పడ్డానండి, నేను అపవిత్రతలో పడ్డానండి, సాతాను నన్ను శోధించాడండి, సాతాను నన్ను శోధించాడండి. వాడు ఒకడు దొరికాడు కేసు పెట్టడానికి. కొంతమంది చేసేయన్ని చేసేదని సైతాన్ని ఇంత తెగ శోధిస్తున్నాడు అంట. బాగా వినండి, ఏమనుకోవద్దు. చేసేయన్ని చేస్తారు, మళ్ళీ సైతాన్ని ఇంత తెగ శోధిస్తున్నాడు. ఎలుకలు ఎక్కడ చేరతాయి? ఎక్కడ చెత్త ఉంటే అక్కడ చేరతాయి. పురుగులు ఎక్కడ చేరతాయి? ఎక్కడ కుళ్ళుంటే అక్కడ చేరతాయి. గద్దలు ఎక్కడ పోగవుతాయి? ఎక్కడ పీనుగుంటే అక్కడ పోగవుతాయి గద్దలు. గద్దలు పోగవద్దు అంటే పీనుగుని తీసేయాలి. పురుగులు చేరొద్దంటే కుళ్ళు తీసేయాలి. ఎలుకలు చేరొద్దంటే చెత్త తీసేయాలి. చెత్తని మన దగ్గరే పెట్టుకొని ఎలుకలారా పొండి యేసునామంలో అంటే ఎట్లా కుదురుతుంది? పోతామని ఇంకా 4 తీసుకొని వస్తాయి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టి పోయిన తర్వాత నీరు లేని చోట్లెల్లా వెదకుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి చూచేదనుకొని అది వచ్చి ఆ ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును. ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదగునని సాక్షాత్తు యేసు ప్రభువే మాట్లాడాడు. కొన్నిసార్లు చూపించాను ఆ వచనం మీకు. ప్రిల్లారా, ఎలుకలు పొండి, యేసునామంలో పొండి అంటే చెత్త మాది, చెత్త ఉన్నంత వరకు మేము బాగుంటాయి ఎలుకలు. సైతానుగాడికి మేకులు, సైతానుగాడి మేకులు మన ఇంట్లో ఎక్కడో చోట దిగ్గొట్టుకొని ఉంటాడు. సైతానుగాడు తెలివిగా ఏం చేస్తాడో తెలుసా? ఇల్లు మొత్తం నీదే అంటాడు, కానీ వాడి సంబంధమైన మేకు ఏదో ఒకటి ఎక్కడో చోట గుచ్చి ఉంటాడన్నాయ్.